ఈ వీడియోలో మనం రేఖీయ సమీకరణ వ్యవస్థ సాధన గురించి ప్రతిక్షేపణ పద్ధతిలో తెలుసుకుందాం. అంటే ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాలను మనం ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా ఎలా సాధించవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్ త్రూ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. చూడండి, ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా క్రింద చూపిన సమీకరణాలను సాధించండి. మనకిచ్చిన సమీకరణాలు ఇలా ఉన్నాయి. -3x - 4y = -2, y = 2x - 5. ఇవి రెండు మనకిచ్చిన సమీకరణాలు, అంటే రేఖీయ సమీకరణాలు. అయితే ఈ రెండు రేఖీయ సమీకరణాలను మనం సాధించాలి. సాధించడం అంటే ఏమిటి? ఈ రెండు రేఖీయ సమీకరణాలను ఉమ్మడిగా తృప్తిపరిచే x, y విలువలను మనం కనుక్కోవాలి. సహజంగా ఇప్పటివరకు మనం ఎలా కనుక్కున్నాం? ఈ x, y విలువలను, రెండింటినీ తృప్తిపరిచే ఉమ్మడి xy విలువలను, ఈ రెండింటినీ రేఖల రూపంలో ఊహించుకొని వాటిని మనం గ్రాఫ్ కాగితం పైన గీసి అవి ఎక్కడ ఖండించుకుంటున్నాయో చూస్తే ఆ బిందువే ఇచ్చిన రెండు సమీకరణాలకు సాధనగా చెప్పవచ్చు. అయితే మనం బీజగణిత పద్ధతుల్లో కూడా దీనిని సాధించవచ్చు. అంటే గ్రాఫ్ కాగితం పైన గీయకుండా బీజగణిత పద్ధతుల్లో x, y విలువలను సాధించవచ్చు. అటువంటి ఒక పద్ధతే ఈ ప్రతిక్షేపణ పద్ధతి. అది ఎలా ఉంటుందో చూడండి. సమాధానం: ముందుగా ఇచ్చిన రెండు సమీకరణాలను రాసుకుందాం. -3x - 4y = -2. తర్వాత రెండవ సమీకరణమైన y = 2x - 5. ఇవి కదా మనకిచ్చిన రెండు సమీకరణాలు. అయితే ప్రతిక్షేపణ పద్ధతి అంటే ఏమిటంటే x విలువ కానీ y విలువ కానీ ఏదో ఒక సమీకరణం నుంచి తీసుకొని మరొక సమీకరణంలో మనం ప్రతిక్షేపించాలి. అంటే ఉదాహరణకు మనం రెండవ సమీకరణాన్ని గమనించినట్లయితే y = 2x - 5 అని ఉంది కదా. మనం ఇప్పుడు ఆ y విలువని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిస్తాం. అంటే ఇలా రెండవ సమీకరణంలోని y విలువని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించండి. అంటే మొదటి సమీకరణంలో y ఉన్న ప్రతి చోట మనం 2x - 5 విలువని ప్రతిక్షేపిస్తామన్నమాట. చూడండి, -3x - 4 ఇంటూ y స్థానంలో ఏమొచ్చింది? 2x - 5. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి రెండవ సమీకరణం నుంచి వచ్చింది. = -2. తరువాత -3x - 4 ఇంటూ 2x ప్లస్ 4 ఇంటూ 5 = -2. అప్పుడేమవుతుంది? -3x - 4 ఇంటూ 2 అంటే 8x ప్లస్ 4 ఇంటూ 5 అంటే 20 = -2. తద్వారా -11x ప్లస్ 20ని ఈక్వల్టుకు కుడివైపు పంపిస్తే -20 అవుతుంది. తద్వారా -11x = -22. అప్పుడు x విలువ ఎంత అవుతుందండి? మైనస్ కొట్టివేయబడును. 22/11 అంటే x విలువ 2 అవుతుంది. అవునా? ఇప్పుడు మనకు x విలువ వచ్చింది. తద్వారా y విలువను కనుక్కున్నట్లయితే మనం ఇచ్చిన రెండు సమీకరణాలను సాధించినట్లే అవుతుంది. మనం ఏం చేద్దామంటే వచ్చిన x విలువను రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. ఇలా రెండవ సమీకరణంలోకి. అప్పుడు y = 2 ఇంటూ x స్థానంలో 2 ప్రతిక్షేపించండి, -5. తద్వారా y = 2 ఇంటూ 2 4 -5 అంటే y = -1. అవునా? అప్పుడేమైంది? x విలువ ఏమో 2, y విలువ ఏమో -1. మీరు గమనిస్తే ఈ రెండింటికి, అంటే ఈ x, y విలువలకు మన రెండు సమీకరణాలు సంతృప్తి చెందుతాయి. చూడండి, మీరు స్వయంగా పరీక్షించి. ఇవే ఈ సమీకరణ వ్యవస్థకు సాధనగా చెప్పవచ్చు. అంటే x విలువ 2, y విలువ -1. ఇవి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? రేఖీయ సమీకరణ సాధన ఏ పద్ధతి ద్వారా? ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా. అంటే ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థను ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించి ఎలా చరరాశి విలువలు కనుక్కోవచ్చో మనం నేర్చుకున్నాం.